నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు రాత్రి సమయాలలో చెట్లకున్న పువ్వులు తెంపకూడదు, ఆకులు కొయ్యకూడదు. పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చిన్న పిల్లలకి చెప్తూ ఉంటారు ఫస్ట్ నుంచి కూడా. ఎందుకన్నది ఎవరికీ తెలీదు. నిజంగానే అలాగా కోస్తే ఏమైనా అపచారమా? ఎందు నిమిత్తం దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటసలు? పుష్ప విలాపం అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు. మీరు చదివారో లేదో. అసలు ఒక చెట్టు నుండి ఒక పువ్వు తెంచుతూ ఉంటే దాని అంగాన్ని నేను సెపరేట్ చేస్తున్నట్టు. అప్పుడు నువ్వు ఒక మంత్రం చదువుకోవాలి ఎప్పుడైనా సరే. అమ్మా, నా యొక్క భక్తి కోసం, నా యొక్క పూజ కోసం నిన్ను సెపరేట్ చేస్తున్నాను తల్లి నుండి. నన్ను క్షమించు అనుకుని మనసులో ఏదో ఒక మంత్రము, ఏదో ఐం క్లీం సౌ సౌ క్లీం బాలా మంత్రం, లేదా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అంటూ కొయ్యాలి. అది నియమం. కానీ మనకి శాస్త్రం, సైన్స్ చెప్పేది చెట్లు రాత్రిపూట నిద్రపోతాయి. అప్పుడు కార్బన్ డయాక్సైడ్ వదులుతుందని చెప్తారు. అవును. అవునా కదా! అవును. చెట్ల కింద రాత్రులు పడుకోకూడదని. మరి ఆ కార్బన్ డయాక్సైడ్ వదిలి ఆవిడ నిద్రపోతున్నప్పుడు అప్పుడు తట్టి లేపి ఆ అంగాన్ని సెపరేట్ చేయడం తప్పేనా? హ్మ్. దేవుడి సంగతి వదిలేయండి. ఆవిడ ఉన్నారు, లేరు, ఆవిడ శాపం ఇస్తుంది, చెడు అనేది వదిలేయండి. ఒక మానవతా పరంగా చూస్తే నేను ఒక నిజమైన మనిషిని అయితే చరాచర వస్తు ప్రపంచంలో అమ్మవారిని చూడాల్సిన నియమం నాకు ఉంటే ఆ చెట్లో కూడా ఆయన జీవాన్ని చూడాలి. అవును. నిజంగా మీకు తెలుసో లేదో ఫారిన్‌లోను ఇక్కడ ఎక్స్‌పెరిమెంట్ చేశారు. 2 చెట్లను పెట్టి ఈ చెట్టుని నరికేయాలి అని వీడు రంపాన్ని తీసుకెళ్తుంటే దాంట్లో ప్రకంపనలొచ్చేయటం తెలుసా అండి? ఓహ్! ఈ శబ్దం వినేప్పుడు దాంట్లో అలజడి వచ్చింది. అంటే అంత జీవం ఉంది ఆ దీంట్లో. హ్మ్. సో, అంచేత అంత జీవం ఉన్నటువంటి ఒక క్రియేషన్‌ని హాయిగా పడుకున్నప్పుడు తగుదునమ్మా అని చెప్పి నేను కోసేయడం మానవతా దృక్పథం కాదు. అవును. లాజికల్‌గా ఆలోచించడం. ఇంకోటేంటంటే కార్బన్ డయాక్సైడ్ విషయంలో మనకి ఆరోగ్యానికి హాని. ఇంకోటి సాధారణంగా ఈ మెషిన్‌తో వెళ్తే ఆ చెట్టు పుట్ట ఉండవు. పామో ఏదో ఉంటుంది. హ్మ్. బయటికెళ్తే అది కాటేసిందంటే మనకే ప్రమాదం. మనకే ప్రమాదం. ఏ రకంగా చూసినా దైవపరంగా మీరు పక్కన పెట్టేసినా, మామూలుగా మనకి రక్షణ కోసం అవును. రాత్రిళ్ళు పువ్వులు కోయడం తప్పు. తప్పంటే మనకి రక్షణ కోసం అది చేయాల్సిన పనిగా. పొగలు కోసేటప్పుడైనా సరే, ఇంకోటేంటంటే ఎన్ని పువ్వులు కోస్తామో అన్ని పూలు మీరు వినియోగించాలి. హ్మ్. కింద పడిపోయిందని ఆ పువ్వుని పూజ చేయరు కొంతమంది. అవును. కింద ఎందుకు పడిపోయింది? మన అలక్ష్యం వల్ల పడింది. హ్మ్. మనం ఎందుకు కోసాం? మన అవసరం కోసాం. కానీ ఆ పువ్వు భగవంతుని పడి ఆ రకంగా మోక్షం పొందుతుంది. హ్మ్. దానికి ఆ భాగ్యం లేకుండా చేశానా? వేస్ట్ చేశానా జన్మని? అయ్యో! అవును. అది ఆలోచించటం లేదు. హ్మ్. కింద పడింది పూజ. ఒకవేళ కింద పడిన పువ్వుతో నేను పూజ చేస్తే నాకు పాపం కలిగినా కలుగుగాక. కానీ నీ మోక్షాన్ని నేను అడ్డుకోనన్న మానవతా దృక్పథం నాకుండాలి. అవును. నాకు హృదయం లేదమ్మా. హృదయం లేదు కనుకనే ఇలా చూస్తాం పడేస్తాం, ఇలా చూస్తాం పడేస్తాం. కిందని అందువల్ల మొగ్గలు కొయ్యకూడదు. హ్మ్. ఇలా కొమ్మని లాగేస్తాం. మొగ్గలు పూజ చేయకూడదని ఉంది. ఎందుకంటే మొగ్గలు మన సంకుచిత భావాన్ని నిరూపిస్తాయి. అంచేత కొయ్యేసేటప్పుడే నేను మంచి పువ్వులు ఏరుకొని కోస్తే అది పొగలేమి నువ్వు చూడగలవు. ఆ రకంగా చూసినా కూడా చీకట్లో నీకు కనబడదు. తెలీదు. అది మొగ్గలో పువ్వులు విడిచినయో లేదో తెలుసు. తెలీదు. ఏ రకంగా చూసినా రాత్రిళ్ళు పువ్వులు కోయడం అంత మంచి పని కాదు. అసలు మంచి వివరణ గురువుగారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కొంతమంది అర్థం చేసుకునేవాళ్ళున్నారు. మరికొంతమంది అడ్డంగా మాట్లాడతారు. హ్మ్. ఎందుకు కొయ్యకూడదు? ఇప్పుడు నైట్ టైమ్ అయితే ఏమైంది? సో, అలాంటి వాళ్ళకి కూడా మీ రక్షణ కోసమే అదే. అన్నది ఒకటి. దైవభక్తి ఉన్న వాళ్ళకి ఈ రకంగా ఒకటి. ఇద్దరికీ సాటిస్ఫై అయ్యే ఆన్సర్ ఇచ్చారు. గురువుగారు చాలా మంది దేవుడి కోసమే అని అనుకోవచ్చు. లేదా వాళ్ళు పెట్టుకోవడానికి అనుకోవచ్చు. సెకండరీ ఏదైనా పక్కింట్లోయి, ఎదిరింట్లోయి వాళ్ళు లేనప్పుడు పర్మిషన్ లేకుండా వాళ్ళని అడగకుండా కోసుకొచ్చేస్తూ ఉంటారు. అలా కోసుకొచ్చి దేవుడికి పెడితే ఫలితం ఉంటుందసలు. రామదాసు హ్మ్. కథ విన్నారా? తానీషా దగ్గర హ్మ్. శిస్తులు వసూలు చేసి దాంట్లో గుడి కట్టేశాడు. మరి దానికి ఫలితం చెరసాల అనుభవించాడు. చెరసాల ఎందుకు అనుభవించాడంటే నిజానికి చెప్పాలంటే తానీషా డబ్బులు తానీషాకి ఇవ్వకుండా ఆ శిస్తులు రాముడి కోసం ఉపయోగించినందుకు కాదు నిజానికి. చిన్నప్పుడు ఒక రామచిలకని 18 రోజులు పెంచారట ఓహ్! పంజరంలో పెట్టి. ఓహ్!
పైకి ఎగరాల్సిన పక్షిని పంజరంలో బంధించిన పాపం చేత, ఆ దుష్కర్మ చేత అన్ని సంవత్సరాలు నువ్వు జైల్లో ఉండు, నీ కర్మ నువ్వు అనుభవించావు. అంచేత నిజానికి ఒక సత్కార్యం కోసం నీకు ఇటువంటి పనులు చేసినా కూడా పెద్దగా నా దృష్టిలో అది బాధించదు, పాపం కాదు. ఎందుకంటే నేను అమ్మవారి పూజ కోసం చేస్తున్నాను. కాకపోతే ప్రస్తుత పరిస్థితిలో అడిగి చేయడం మంచిది. నేను న్యూజిలాండ్లో ఉన్నప్పుడు తెల్లారుజామున పంపించేవాడిని మా అమ్మాయిని, వాళ్ళు పడుకున్నప్పుడు కోసేయమని. ఎందుకంటే అక్కడ పువ్వులు కోయనివ్వరు, అందం కోసమే. నువ్వు అడిగినా ఇవ్వరు. కానీ నా పూజకి పువ్వులు లేకపోతే పనికిరావు, మార్కెట్లో దొరకదు. ఒక ఈ మాత్రం పూలు కొనాలంటే $10 అంటారు. నేను ఎక్కడ తేను? అంత డబ్బులు నా దగ్గర లేవు. అంచేత పాపం అయితే అవుగాక, అమ్మ తల్లి వెళ్ళి, డాడీ నా చేత తప్పులు చేయిస్తున్నావు, డాడీ మా అమ్మ పుణ్యం వస్తుందని తెల్లారుజామున పంపించేవాడిని. అక్కడ ఏమిటి నాది, అమ్మకి నేను పూజ చేయాలన్న తాపత్రయమే కానీ అక్కడ దొంగలిస్తున్నానని కాదు. కాకపోతే మధ్య మార్గంగా మీకు సమాధానం చెప్పాలంటే వీలైనంత వరకు వాళ్ళ పెర్మిషన్ తీసుకుని చేయడమే ఉత్తమం. కానీ రోడ్డు మీదకి వాలిన పువ్వులు నేను తెంపుకున్నప్పుడు దొంగతనం కింద రాదది. ఎటువంటి పువ్వులు నేను కొయ్యాలి? ఒక గులాబీ మొక్క పెంచుతారండి, పెద్ద గులాబీ ఉంటుంది, అందంగా పాపం ఆవిడ పెంచుకుంటుంది. నేను పుడుక్కుని దాన్ని కోస్తే నేను తప్పే కదా, అది ఉన్నది ఒకటే. అదే నందివర్ధన చెట్టు ఉంది, ఓ 100 పువ్వులు ఉంటాయి, ఓ 10 పువ్వులు కోస్తుంటే ఏంటి, తప్పన్నా పర్లేదు, నేను కోసుకుంటా. మీకు ఇంకా చాలా ఉన్నాయిగా, మేము కొన్నే కదా కోస్తున్నది. అంటే దేనికైనా ఒక సమాధానం ఉండాలి నా దగ్గర. అంటే అటువంటి పరంగా ఆలోచిస్తే తప్పే, మరి ఇలా ఆలోచిస్తే ఇది కరెక్టే. సో మధ్య మార్గంగా మనం వెళ్ళడం ఉత్తమం. ఎవరికి నొప్పించకుండా, నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగు, అది అప్పుడు కలిసిపోయి తిరుగువాడు ధన్యుడు సుమతి. ఎవరు తప్పించుకోవడం ఎస్కేపిస్టు. నొప్పింపక తానవ్వక కలిసిపోయి తిరుగువాడు ధన్యుడు సుమతి. తప్పించుకుని ఎక్కడికి వెళ్తామండి? దాని బదులు వాళ్ళతోనే కలిసి వెళ్ళి తప్పు చేసేటట్టు తిట్లు తిట్టుకోండి, ఏం కాదు, మళ్ళీ మనం ఫ్రెండ్స్ అనుకున్నట్టే ఉంది. గురుగారు, దేవాలయాల్లో కొన్ని ఆచరించకూడదు, కొన్ని కర్మలు ఆచరించకూడదు అని అంటూ ఉంటారు. అసలు ఏ కర్మలు ఆచరించకూడదు? ఇప్పుడు ప్రతి వ్యక్తి ఒక దేవాలయానికి ఎందుకు వెళ్తారు అది ఆలోచించుకోవాలి. ప్రపంచంలో ప్రాపంచిక విషయాల్లో మనం అలసిపోయి ఉంటాం. మనుషులతో వేగి, భార్య భర్త పిల్లలు అలసిపోయి ఉంటాం, లేదా ఇలాగా వర్క్లో అలసిపోయి ఉంటాం. ఆశ్రమము అంటారు, అంటే శ్రమను తొలగించేది. విరామం కోసం వెళ్తాం. ఒకటి నెంబర్ 1 మనశ్శాంతి కోసం. అక్కడికి వెళ్ళాక మనం ఏ వ్యవస్థలో ఉన్నామో ఆ వ్యవస్థకి అతీతంగా నేను వ్యవహరించాలి. అంటే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం, సెల్ఫిష్గా ఆలోచించడం, కోరికలతో ఉండడం, ఇవన్నీ ఇదే స్ట్రెస్కి కారణం. కానీ ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్కి వెళ్తారు మీరు, టాక్సిక్ అంతా పారదోలుతూ ఉంటారు, అవునా కదా? అప్పుడు వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి. వాడు చెప్పి ఏం చెప్తాడో అది తిని తినాలి. అక్కడికి వెళ్ళి కూడా నా ఇష్టం వచ్చింది చెత్త తింటే ఎక్కడ టాక్సిపోతుంది? అలాగే దేవాలయాలకి వెళ్ళినప్పుడు కొన్ని పాటిస్తే మనకు ఉపయోగం. పాటించకపోతే ఆవిడ చెప్పించేస్తుందని అలా నేను నమ్మను. ఏమిటి పాటించాలి అంటే, నెంబర్ 1 అక్కడ దేవాలయంలో ఏమిటంటే మన అవసరం కొద్దీ మనం వెళ్తున్నాం. ఒక పరిపూర్ణమైన పవిత్రమైన వాతావరణం ఉంటుంది, వాయుమండలం అంటారు. ఈ వాయుమండలాన్ని నేను కలుషితం చేయకూడదు. ఫస్ట్ రూల్ ఏమిటంటే వాయుమండలాన్ని నేను కలుషితం చేయకూడదు. అక్కడికి వెళ్ళి మీ అబ్బాయికి పెళ్లి కుదిరిందా, మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందా, అందం కానీ ఇంకోళ్ళ మీద విసుక్కోవడం కానీ, దెబ్బలాడడం కానీ, వాళ్ళు తోసుకుని ముందుకు వెళ్ళిపోతుంది వాళ్ళతో అరుచుకోవడం కానీ, పూజారి నా గోత్రం తప్పుగా చెప్పాడని ఆయన మీద అరవడం కానీ, ఇటువంటివి మహాదోషాలు, చేయకూడదు. అప్పుడు ఏమవుతుంది, మన ఇంట్లో ఏ వాతావరణం ఏందో ఉందో, మన ఇంట్లో అరుచుకుంటాం కదా, అదే అరుపులు అక్కడ అరిస్తే ఆ వాతావరణాన్ని కూడా నేను కంటామినేట్ చేస్తున్నాను. నేను నా వైరస్ పోగొట్టుకోవడానికి అక్కడికి వెళ్ళి ఆ వైరస్ అక్కడ అంటిస్తున్నాను, అక్కడ కూడా సేమ్ అయిపోతుంది. అంతే. అది చాలా తప్పు. అంచేత దేవాలయానికి వెళ్ళినప్పుడు, అందుకే నేను పూజ గదిలో కూడా మా వాళ్ళకి చెప్తాను, మా స్టూడెంట్స్కి, పూజ గదిలో ఇంకే విషయాలు మాట్లాడనివ్వకండి అంటారు. ఏదైనా మాట్లాడిన అమ్మ బయటికి వచ్చి మాట్లాడుకుందాం అన్నాం. ఎందుకంటే పూజ గది నా దేవాలయం, అక్కడికి వచ్చాక ప్రాపంచిక విషయాలు నేను మాట్లాడకూడదు.
అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రాపంచిక ఆలోచనలు గానీ, ప్రాపంచిక మాటలు గానీ, ప్రాపంచిక కర్మలు గానీ చేయకూడదు. ఈ కొబ్బరికాయ తీసుకున్నప్పుడు కొబ్బరికాయ ముదురుదా? లేతదా? పచ్చడికి పనికొస్తుందా? శనివారం గదా! కొబ్బరికాయ పచ్చడి చేసుకోవచ్చని ఈ దృష్టితో ఆలోచించడం. అదెంత అంటే అమ్మవారికి లబికులగడ్డ ఇవ్వాలంటే అదెంతంటే రూ. 100 కొంచెం చీప్‌గా ఉంది ఇవ్వండి అని ఆ జల్లెడలా ఉంటుంది. అలాంటి ఇది ప్రాపంచిక కర్మలు. ఇటువంటివి చేయకూడదు. నంబర్ 1. నంబర్ 2 ఆ గుడి ప్రాంగణంలో అడుగు పెట్టిన దగ్గర నుండి భగవన్నామస్మరణ చేయమంటుంది. చిన్నదే పెద్ద పెద్ద మంత్రాలు కాదు. మన తిరుపతికెళ్తాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 మనస్సులో అనుకోండి. అందుకే అంటాను ఈ వీఐపీ ఎంట్రన్స్‌లో వెళ్ళి వాళ్ళకన్నా నెత్తి మీద పిల్లల్ని ఎత్తుకొని లేబర్ వస్తూ ఉంటారు. సర్వదర్శనంలో. వాళ్ళు గొప్ప భక్తులు అనిపిస్తుంది ఒకప్పుడు. ఎందుకంటే ఎప్పుడు గోవింద 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 అనుకుంటారు. వీళ్ళు వేరే విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఆ నామస్మరణ ముఖ్యం. నెంబర్ 1 లోపలికెళ్ళి. తర్వాత భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళు తెరుచుకొని చూడాలి. కళ్ళు మూసుకోకూడదు. అవును. అది కరెక్ట్. ఎందుకంటే చాలా మంది కళ్ళు మూసేస్తాం ఇట్లా కానీ ఆటోమేటిక్ ఇలా. మీరెందుకు వెళ్తున్నారు? ఆయన చూడడం కోసం. అంత భరించలేనన్ని రూపమా ఏంటి? ఇలా కళ్ళు మూసేసుకోవడానికి. అంచేత అక్కడ చూసి స్నాప్‌షాట్ మన అష్టాంగ యోగాల్లో ధారణం తర్వాత సమాధి. ధ్యాన, ధారణ, సమాధి అంటారు. ధారణం అంటే అది తీసుకొని ప్రింటౌట్ స్నాప్‌షాట్ ఎంత బాగా వాళ్ళేమో తోసేస్తారు. అర నిమిషం 5 సెకండ్ల కన్నా ఉంచదు తిరుపతిలో. జరగాలమ్మ, జరగాలమ్మ, గోవిందా, గోవిందా అంటూ ఉంటారు. ఇంత గోలలో నేను ఏకాగ్రతతో ఆయన చూడాలి. అక్కడ కళ్ళు మూసుకోకూడదు. ఇతర చింతనలేవియూ లేక అని అంటుంది నంబర్ 1. ఇంకోటి మూడోదేంటంటే దేవాలయానికి అడుగు పెట్టాక ఎంత ఎక్కువ సేపు అక్కడ ఉంటే నాకు అంత మంచిది అన్న భావనలో ఉండాలి గానీ, త్వరగా ఏదో పనైపోయిందన్నట్టు పరిగెత్తుకొచ్చేస్తూ ఉంటారు మీరు. మీరు తిరుపతి ఎళ్లారా? వెళ్ళినప్పుడు చూడండి వాళ్ళు గేటు తెరవగానే ఏమిటో లైన్‌లో వెళ్ళకుండా పరుగు పరుగున ఒలింపిక్ రేస్‌లో పరిగెడుతున్నారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరికీ చదువుకున్న వాళ్ళు. ఎందుకొచ్చిందండి అంత పరుగు? అందరికీ దర్శనం అవుతుంది. ఈ మహత్ ప్రదేశంలో నేను ఎక్కువ సేపు ఉండగలిగే భాగ్యం నాకు ఇస్తాడని మెల్లిగా నడవాల్సింది పోయి, తోసేసుకొని. ఆ లైన్‌లో ఉన్న వాళ్ళందరికీ దర్శనం దొరుకుతుంది. అది గ్యారంటీ. కానీ మెల్లిగా నడవకుండా పరుగు పెడతాం. పరుగు ఉండకూడదు. ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ప్రదక్షిణ చేయాలి. తర్వాత చివరగా మీరు కూర్చోవాలి. ఒక కాసేపు కూర్చోవాలంటారు. అక్కడ ఏం చేయాలి? అక్కడ కూర్చుని మామూలు విషయాలు మాట్లాడకుండా ధ్యానం చేయబడుతుంది. వీళ్ళేం చేస్తారు? ఒకసారి ఇలా మోపేసి లేచి వెళ్ళిపోతూ ఉంటారు. అవునా కదా? ఎందుకంటే అలా కూర్చోపోతే ఏదో పాపం అనుకోని. కూర్చోమనన్నారు అన్నట్టుగా అట్లా కూర్చొని లేచి వెళ్ళిపోవడం. ఎవడికి ఉద్ధరింపది? సరిగ్గా కూర్చుని కళ్ళు మూసుకొని ఇందాక తీసుకొచ్చిన ఆ పిక్చర్‌ని నేను చూసుకొని నీ ఇష్టం శ్రేయకాంతాయ కళ్యాణిదే లేదా లక్ష్మీ క్షేత్రం నీ శ్లోకం అక్కడ ఎవరు తోయడుగా మిమ్మల్ని. వాడు తోసేసేయడని కంప్లెయింట్ చేయడం కన్నా ఇక్కడ కూర్చొని జపం చేసుకోవచ్చుగా. నేను తిరుపతి వెళ్ళినప్పుడల్లా అలా వెళ్ళి విమానం వెంకట స్వామి అక్కడ కోసం కూర్చుంటాను. తర్వాత యోగలక్ష్మి అక్కడ కూర్చుంటాం. ఎంతసేపు ఉండగలిగితే అంత మంచిది. ప్రసాదం గానీ, హారతి గానీ అద్దుకునేటప్పుడు భక్తితో అద్దుకోవాలి. ఇలా ఇలా అద్దుకోకూడదు. హారతికి మీరు దగ్గరగా వెళ్ళా గానీ అది వస్తుంది కదా అని దూరంగా నిల్చోకూడదు. ఇప్పుడు లైన్‌లో ఉంటే పర్లేదు. నిల్చుంటారు. అక్కడెక్కడో ఉంటారు. లైన్ ఏమి ఉండదు. మీరు కొంచెం అడుగు ముందుకెళ్ళి భగవంతుని హారతి కదా! రక్షాం ధారయామిని ఈ 2 చేతులు పెట్టి ఆ హీట్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మనం ఒంటి చేత్తో తీసుకోం. తీర్థం తీసుకునేటప్పుడు మగవాళ్ళమైతే మేము ఉత్తరీయం వేసుకుంటే ఉత్తరీయం ఇలా పెట్టుకొని కింద పడకుండా తీసుకోవాలి. మీరు చీర కొంగు పెట్టుకొని కింద చుక్క నీరు పడకుండా తీసుకోవాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే అమ్మవారి తీర్థం కింద పడకూడదు. ఎక్కడైనా పువ్వు కనబడితే దాన్ని తొక్కీయకుండా తీసి ఇంకో పక్కన పడేయాలి. ఎన్నున్నాయి దేవాలయంలో ఇవన్నీ పరీక్షలు మనకి. అక్కడికి వెళ్ళాక ఇటువంటి పనులు చేయకుండా ఉంటే చేస్తే తప్పని అంటం లేదు. చేయకుండా ఉంటే దేవాలయానికి వెళ్ళిన పూర్తి ఫలితాన్ని మనం పొందొచ్చు. అంతకన్నా ఏమీ లేదు. ఎందుకోసం వెళ్తున్నామంటే ఆ పూర్తి ఫలితం రావాలి అని అనుకుంటే అక్కడికి వెళ్ళాక అంతదాకా మీకు కోరిక ఉండొచ్చుండే. ఇంకో లాస్ట్ విషయం దేవాలయానికి వెళ్ళేదాకా నాకు ఈ ఛానల్‌లో ఇంకా బాగా ప్రమోషన్‌లు వచ్చి ఇంకా బాగా పైకి వెళ్ళిపోవాలి, టాప్‌లో ఉండాలని మీరు అనుకోవచ్చు.
లోపలికి వెళ్ళాక దీని గురించి మర్చిపోవాలి. మర్చిపోయి ఓన్లీ నామస్మరణ చేసుకొని అసలు ఎందుకు వచ్చామో సంగతి మర్చిపోయి వస్తే అప్పుడు మీ కోరిక ఫలిస్తుంది. కానీ అక్కడ కూర్చొని ఛానల్‌లో అంటే మీ దృష్టి ఛానల్ మీద ఉంది. ఛానల్ మీద ఉంటది కానీ ధ్యానంలో ఉండదు కదా! అంటే నా దృష్టి ప్రాబ్లమ్ మీద పెట్టకుండా భగవంతుని మీద పెట్టాల్సిన బాధ్యత నాకుంది. ఇన్ని పాటించి నేను గురుగారు. ఎందుకంటే లాస్ట్‌లో ద భగవంతుని మీద ధ్యానం పెట్టడం వల్ల ప్రాబ్లమ్ ఆయన చూసుకుంటాడు కదా! అది సొల్యూషన్ ఆయన ఇస్తాడు కదా! కానీ మనం వెళ్లి ప్రాబ్లమ్ మీదగా కాన్సంట్రేషన్ చేస్తాం. ఇది జరగాలి, ఇది జరగాలి, అది జరగాలని ఆయన చూసుకుంటాడు కదా! మన మనసులో ఏముందో ఆయనకి తెలుసు. కానీ ఎళ్లి చేసే అయ్యో! పొరపాటు నిజంగా అదే. ఇప్పుడు మీ వల్ల నాకు పని కావాలండి. చెప్తాను. ఓసారి చెప్తాను. మీరు చూసుకుంటారని నమ్మకం ఉంటే ప్రతిసారి అయిందా? అయిందా? అని మీకు విసుగొస్తుంది. ఒకసారి చెప్తావా? ఊరుకుంటావా? అని అంటారు. మనం చేసే పని కూడా ఒకసారి భవానీ భావనాగమ్య భవారణ్యకుటారిక. భవాని అంటే భకార శబ్దం పలకడానికి ముందే నీ కోరిక తీర్చే గొప్ప తల్లి లలితా పరమేశ్వరి. ఎంత గొప్పది! నువ్వు కోరిక చెప్పక్కర్లేదు. కోరిక మనస్సులో అనుకుని భ అని లోపల తీర్చేస్తుంటా. నువ్వు నిజంగా ఆవిడ మీద దృష్టి పెడితే. కానీ నా కోరిక అని లలిత సహస్రం మొత్తం చదివినా ఏం ఉపయోగం ఉండదు. అంచేత ఇది చివరగా మన సమస్యల్ని అక్కడ మళ్ళీ గుర్తు తెచ్చుకోకుండా తదేక ధ్యానంతో ఉంటే పూర్తి ఫలితాన్ని పొందొచ్చు. అద్భుతం గురుగారు. నిజంగా. ఎందుకంటే మనం వెళ్లి చూసినప్పుడు కొంతవరకే అంటే ప్రతి దాని మీద ధ్యాస పెట్టకూడదన్నది ఒకటి చాలా వాల్యుబుల్. ఇంకొకటి వెళ్ళిన తర్వాత మనం దేవుని నామస్మరణ చేయాలి. ఏ గుడికి వెళ్ళామో ఆ దేవుని స్మరించుకోవటం వల్ల పుణ్యం. రెండోది మన కోరిక ఆయనకి తెలుసు కదా! దేని నిమిత్తం వచ్చినోళ్ళు మనకి తెలుసు, ఆయనకి తెలుసు. రప్పించుకున్న ఆయనకి తెలియదేంటి మనం ఎందుకు వచ్చాం అన్నది. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి. ఎవరైతే గుడికి వెళ్తారో ఏమేం చేయకూడదో, ఏమేం చేయాలో కూడా చెప్పారు. ఇంకొక విషయం మర్చిపోయాను నేను చెప్పడం. అర్చన చేయిస్తారు కదా! నేను గుళ్ళల్లో గమనించాను. ఓటర్ లిస్ట్ చదువుతారు వాళ్ళు. ఫ్యామిలీలో మొత్తం అశ్విని నక్షత్రం, సుబ్బారావు అనవస్యం, మేషరాశి, వాళ్ళు ఇంకోళ్ళు వానమామలు అది. నువ్వు ఇచ్చేదో ₹10 అర్చన టికెట్టు. అంత అవసరమా? ఏదో ఒక యజమాని పేరు చెప్పి సకుటుంబస్య అంటే పోతుంది కదా! అంటే నీ దృష్టి ఏమిటి? ఈ ఓటర్ లిస్ట్ మీద ఉంది కానీ భగవంతుని మీద లేదు. పైగా ఈ చెప్పిన దగ్గర నుండి చెవులు రెక్కరించి ఇన్ని పేర్లు వస్తున్నాయా, ఇన్ని గోత్రాలు సరిగ్గా చదువుతాయా ఆయన టెస్ట్ చేస్తూ ఉంటాం. అంతేగాని ఆయన సహస్రనామం చదువుతున్న నామం మీద దృష్టి ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇది అయిపోయి నా పని అయిపోయింది, నా గోత్రాలు చెప్పేసారు, నేను మాట్లాడుకోవచ్చు. ఇది తప్పే కదా అది. అరబ్ వాళ్ళలో నాకు నచ్చింది ఏంటంటే, మన తెలుగు వాళ్ళు గొప్పవాళ్ళే, అరబ్ వాళ్ళలో కూడా ఒక మంచితనం నేర్చుకోవాలి. వాళ్ళకి ఏంటంటే ఓ గుడికి వెళ్ళారంటే వాళ్ళకి అష్టోత్తరం తెలిసినా గణేశాయ నమః అని అంటే గణేశాయ నమః, ఏకదంతాయ నమః ఏకదంతాయ నమః, శూర్పకర్ణాయ నమః వీడు చెప్తూ ఉంటాడు వచ్చినా రాకపోయినా. అది మనం చెయ్యాలి. అంతేగాని గోత్రం మాత్రం చెప్పేసి మిగతా మాటలు మాట్లాడుకుంటారు, అది కూడా మానేయాలి. సూపర్ గురుగారు. మంచి విషయాలు తెలియజేస్తారు. ఏమేం చేయాలన్నది. చాలా ధన్యవాదాలు. నమస్తే.